సో అంత పవర్ఫుల్ గా ఉండే కొండా మురళి గారు ఏంటండి అంత సైలెంట్ గా ఉన్నారు ఇప్పుడు అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత? అంటే తను ఎక్స్పెక్ట్ చేశారు ఏంటంటే రాగానే ఎమ్మెల్సీ ఇస్తారు ఆ, అని ఎక్స్పెక్ట్ చేశారు. ఆ, అది అంటే అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు తిరిగేటప్పుడు కూడా ఒక మాట సీఎం గారు కూడా అన్నారు, 30 సీట్లు వచ్చినా కూడా ఇస్తాను మురళన్న నీకు అని. అక్కడ వరంగల్లో కాన్సన్ట్రేట్ చేయంటే 4 కాన్స్టిట్యున్సీలు కూడా తిరిగారు ఆయన. పర్కాలు కానీ ఈస్ట్ వెస్ట్ భూపాలపల్లి. అతను ఎందుకంటే 2 సార్లు ఇదివరకు చేశారు కాబట్టి ఇప్పుడు ఇంటికి 2 లేవు అన్నప్పుడు ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటే ఇవ్వచ్చు అన్నప్పుడు తనకు ఇవ్వలేదు అనే ఒక బాధ అంతే. ఉమ్. ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, రావాలని కోరుకుంటా ఉన్నాము. చేస్తున్నారు ఫైట్ మీ అన్న దగ్గర? ఫైట్ అనేది కాదు, వాళ్ళు స్వతంత్రం ఉంది కదా ఇప్పుడు? ఉందా? ఉంది ఆ? ఉంది, ఎందుకు లేదు, ఉంది. కానీ మరి అది పైనుంచి హైకమాండ్ నుంచి కూడా మనకి ఇప్పుడు బీసీ తనం మున్నూరు కాపు ఇప్పుడు వచ్చే డిసెంబర్లో అయిపోతున్నట్టున్నాయి. డిసెంబరో ఏమో ఒక 5-6 అయిపోతున్నాయి. ఏది ఎమ్మెల్యే కోటా కింద. అవును. అందులో ఇప్పుడు మా వరంగల్లో సారయ్య గారు ఉన్నారు, ఆయనది కూడా అయిపోతుంది. ఆయన ఒక బీసీగా ఆయనది క్లోజ్ అవుతుంది కాబట్టి అది మా ఆయనకి ఇచ్చి ఆ బీసీ బ్యాలెన్స్ చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. అదే వేలో కూడా మేము అడుగుతాము. ఇంకా ఫైనల్ డెసిషన్ వాళ్ళది.